ఇప్పుడు దాంతోపాటు ఇంకేంటంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది జనరేషన్ వైజ్ ఎలా ఎలా అయితే వాళ్ళ జనరేషన్స్ పెరుగుతున్నాయో అలా అలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది తగ్గుతూ వచ్చింది జనరేషన్స్కి. ఎలా అంటే వాళ్ళకి ఫోన్లో గేమ్ గెలవకపోతే అమ్మ మీదకి బ్యాట్ తీసుకుని వెళ్ళి చంపిన రోజులు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం. సో అలాంటి స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది ఫస్ట్? సెకండ్ ఏంటంటే న్యాచురోపతి ద్వారా ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ లేకపోతే లైఫ్ స్టైల్తో క్యూర్ చేయొచ్చా? డెఫినెట్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్. అది ఎట్లా అంటే కంప్లీట్గా చేసేయచ్చు, మార్చేయచ్చు అనే దానికంటే కొంత మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు విత్ దట్ పాజిటివ్ చేంజెస్. ఎట్లా అంటే సపోజ్ అ పర్సన్ ఈస్ దేర్, ఒక స్టూడెంటే ఉన్నాడు, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నారు, పాపం హీస్ గోయింగ్ టు స్కూల్, హీస్ ఎ స్కూల్ స్టూడెంట్. స్కూల్లో క్లాస్లో టీచర్ అనేవాళ్ళు హోంవర్క్ ఎక్కువ ఇచ్చేసి నీకు మార్క్స్ రావట్లేదని చెప్పి పద్దాకలా తిట్టి, అదే మార్క్స్ ఇంట్లో చూపించినప్పుడు పేరెంట్స్ తిట్టి, అండ్ పక్కన ఫ్రెండ్స్ కూడా వీడికి మార్క్స్ రావట్లేదు, వీ డోంట్ వాంట్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ దిస్ గాయ్ అని చెప్పి అవాయిడ్ చేసి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెంటల్ టార్చర్. అండ్ ఆ పర్టికులర్ ఏజ్లో దే విల్ నాట్ బీ ఏబుల్ టు కోపప్, దే డోంట్ నో హౌ టు కోపప్, ఏం చేయాలి అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో దాన్ని కోపప్ చేయడానికి వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో దట్ విల్ బీ స్టిక్ టు దెమ్ టిల్ దెర్ ఎండ్. సో ఆ టైంలో కనుక ఇఫ్ ఎట్ ఆల్ పేరెంట్స్ ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పర్సన్, ఆన్ ద స్టూడెంట్, లేదు ఇఫ్ టీచర్స్ ఆర్ అనేబుల్ టు చెక్ ఆన్ దట్ స్టూడెంట్స్, డెఫినెట్లీ చెడు వ్యసనాలకు కానీ లేదంటే సమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ టేకింగ్ దిస్ యాంగర్, ఈ యాంగర్ని తగ్గించుకోవడానికి కొంతమంది ఒకళ్ళని కొట్టడం కానీ వితౌట్ ఎనీ రీజన్ ఆర్ గొడవలు పెట్టుకోవడం ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, వెన్ అట్లీస్ట్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ అట్లీస్ట్ టీచర్స్ if at all able to recognize such symptoms in a student and వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాగా, ఇట్లా కాదమ్మా నీకు ఇప్పుడు రాకపోయినా మంచి మార్క్స్ అనేవి మళ్ళీ వస్తాయి, రావడానికి నువ్వు ఇట్లా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇట్లా 1 hour హాఫ్ అన్ అవర్ చదువుకుంటే లేదంటే ఈ క్వశ్చన్ చదివితే ఇట్లా అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది, మార్క్స్ వస్తాయి అన్న విధంగా ఒక పాజిటివ్ మోటివేషన్, పాజిటివ్ స్పీచ్ ఇచ్చి వాళ్ళని కన్సోల్ చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ స్టాప్ దట్ యాంగర్ అట్ ద స్కూల్ లెవెల్. లేదా స్కూల్ లెవెల్ అయిపోయింది, నౌ వీ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ జాబ్కి వెళ్ళే పర్సన్, ఒక మ్యారీడ్ పర్సన్ ఇట్లా చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ యాంగర్ ఇష్యూస్ అంటే డెఫినెట్లీ వీ నీడ్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. కొన్ని బేసిక్ ఫిలాసఫీస్ అనేవి వాళ్ళకి టీచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం కానీ రామాయణంలో కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో ద ప్రిన్సిపల్స్, ద వే వీ హ్యావ్ టు లివ్, వే ఆఫ్ లైఫ్ అనేది వీ హ్యావ్ టు ప్రీచ్ దెమ్ వన్స్ అగైన్. వాళ్ళు వినుండొచ్చు వినుండకపోవచ్చు, బట్ రిలేటింగ్ టు దట్ పర్సన్స్ లైఫ్, నీ లైఫ్లో ఇట్లా జరిగింది, రామాయణంలో కానీ భారతంలో కానీ ఇట్లా జరిగింది, ఇన్ దాట్ సిచ్యువేషన్ సచ్ పర్సన్ హ్యాడ్ డిడ్ సంథింగ్ టు కోప్ అప్, సో యూ కెన్ డూ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యూ ఇట్లా అని చెప్పి మనం రిలేట్ చేసి వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఉంది. దట్ థింగ్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈస్ కౌన్సిలింగ్. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఫ్యూ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ దట్ యాంగర్ ఆర్ టు చేంజ్ ద ఫోకస్. ఆ కోపం తెప్పించే పాయింట్స్ మీద కన్నా ఆ కోపాన్ని తగ్గించే పాయింట్స్ మీద ఫోకస్ చేసే విధంగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్, ఓంకార మెడిటేషన్ కానివ్వండి, లేదంటే మైండ్ సౌండ్ రిజోనేషన్ టెక్నిక్ MSRT కానివ్వండి, ఆర్ యూ కెన్ ఆల్సో గో ఫర్ యోగ నిద్ర. ఇట్లా చేయించడం వల్ల వాళ్ళ ఫోకస్ అనేది మారుతుంది, దేర్ యాంగర్ విల్ రెడ్యూస్. అంటే ఒకేసారి తగ్గిపోద్దా అంటేను అపాన్ అ కంటిన్యూస్ ప్రాక్టీస్ for any months or any days అనేది it depends on the person. We have to practice it daily and we will see the change within days or weeks or months. It depends on the person. So okay sir, thank you for your time sir. Thank you Raj. Thanks sir. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇక్కడతో ఆపుతున్నాను సార్, మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. Definitely we'll go for the second one. Yes sir, thank you sir.